మొన్నటిదాకానేమో బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొట్టురు, ఇప్పుడు తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టారు. ఫస్ట్ హైడ్రా లిస్ట్లో మన ఇల్లు ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ నిషేధిత జాబితాలు ఉందో లేదో చూసుకోవాలి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, వాడికి లేవద్దు. పుట్టగొట్టకుండ్రు పేదలది, మధ్యతరగతులది, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి. రాష్ట్రంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇంకొక స్కామ్ అనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అదే 22A. ఎక్కడ చూసినప్పుడు దాని గురించే చర్చ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ నుంచి ఊర్ల వరకు కూడా ఎక్కడ చూసినా అదే. ఏంది 22A అంటే రాష్ట్రంలోని కొన్ని వేల ప్రాపర్టీలను తీసుకుపోయి, అంటే కొన్ని లక్షల వేల కోట్ల వాల్యూ అన్నట్టు ఆ ప్రాపర్టీలు, అంటే ఇండ్లు, అపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా అన్నీ తీసుకుపోయి కమర్షియల్ ప్లేసెస్ కావచ్చు, ఇట్లా అవి గతంలో ప్రభుత్వ భూములనో లేకపోతే ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చిన భూములు అంటే ఇంద్రమీన్లు ఉంటాయి అట్లాంటివనో లేకపోతే శీకం భూములనో ఇట్లా రకరకాల కారణాలు చెప్పి వీటన్నిటిని తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టారు. ఏమైతే నిషేధిత జాబితాలో పెడితే రిజిస్ట్రేషన్ కాదు, ఒకరి నుంచి ఇంకొక పేరు మీదకి మార్పిడి కాదు, అలా చూపించేది అన్నట్టు. ఆన్లైన్లో ఇది నిషేధిత జాబితాలో ఉందని చూపిస్తుంది. మరి ఎందుకు నిషేధిత జాబితాలోకి పోయింది అంటే మనకు తెలియదు. పోయి మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కుంటూ పోవాలి, ప్రభుత్వం దగ్గరకు పోవాలి, రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరకు పోయి మనం ఎత్తుకుని అసలు ఏమైంది, నన్ను ఎందుకు, నా భూమి ఎందుకు, నా ఇల్లు ఎందుకు మీరు రిస్ట్రిక్టెడ్లో పెట్టిర్రు, ఆ నిషేధిత జాబితాలో పెట్టారని వాళ్ళని అడిగి బతిలాడి ఏదో ఒకటి చేసి మళ్ళీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లో ఇచ్చి చేసుకొని రావాలి. ఇది లీగల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు లీగల్ ప్రాసెస్ కాదు, మొత్తం ఇల్లీగల్ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది దీని మీద. దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా అంశాలు అటు ప్రతిపక్షాలు చెప్తున్నారు, స్వయంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. స్వయంగా రాష్ట్ర R&B మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, నాకు నెల 2 నెలల కిందనే తెలుసు, ఇట్లా ఉన్నాయి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్ని ల్యాండ్స్ ఇట్లా అయిపోయినాయి, సో ఇది అప్పుడే మేము సీఎం దృష్టికి తీసుకుపోయినాం అది అని చెప్పి ఆయన కూడా మాట్లాడింది. అంటే ఇందులో పెట్టడానికంటే ముందే వాళ్ళకి తెలుసు ఇట్లా జరగబోతుంది, జరుగుతుందనే విషయం మంత్రులకు కూడా తెలిసిపోయింది అప్పటికి. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన, మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఈ అంటే తెర వెనకాల ఏం జరుగుతుందనే విషయం వాళ్ళకి తెలిసే జరిగింది. సో ఇది తర్వాత ఏదైతే కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆ తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ఏం లేదు, అంత సాఫీగా జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి, నిజమే వాస్తవమే అక్రమమైనవి కాదు సక్రమమైనవి కూడా అది నిషేధిత జాబితాలోకి పోయినాయి. ఏదైతే 22A అని చెప్పి వీళ్ళు అది పెట్టిరో దాని కిందకి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినాయి. సో వాటికి అట్లాంటివి ఎవరన్నా ఉంటే మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం, మేము ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు మళ్ళీ మార్పిడి చేసేస్తాం, ఏం చేయాలని మా అధికారులు చెప్తారని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది, ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో
కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరు ఇచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టాలి? అది కూడా లీగల్ ప్రాపర్టీని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టాలి? పెడతారు వాళ్ళే, ప్రభుత్వమే పెట్టింది, వేరేటోడు బయటోడు ఎవడో కాదు నిషేధిత జాబితాలో పెట్టింది, పెడతారు వాళ్ళే. పెట్టి ఇగో మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఏం చేయాలనో చెప్తామని చెప్తారు. అంటే ఎంత గమ్మత్తుని చూడండి. అది లీగలా ఇల్లీగలా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు అవన్నీ కూడా ఉంటాయి ప్రభుత్వం దగ్గర, రిజిస్ట్రేషన్ల శాఖ దగ్గర అన్నీ కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? దాని లెక్క ఏందో చూసి గవర్నమెంటే వెరిఫై చేసి, లేదంటే ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకోరు మీరు అని పెట్టేసి దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు కాల్ చేయాలి. సో ఇప్పుడు నిషేధిత జాబితాలో అయినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ కాల్స్ మధ్యలో నడుస్తుంది. సో మరి కాల్స్ వ్యవహారం ఏంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కథ చెప్పారు దీనికి. ఇదేంది, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, టోల్ ఫీ నెంబర్ అని చెప్పారు. టోల్ ఫ్రీ అంటే ఖర్చు లేకుండా, అంటే మన డబ్బులు కట్టకుండా కాల్ చేసే నెంబర్ కాదు, ఛార్జీలు పడకుండా కాల్ చేసుకోవచ్చు, అదొక కస్టమర్ సర్వీస్ లెక్క పెట్టినటువంటి నెంబర్ కాదు. అది టోల్ ఫీ. మనం ఏదైతే రోడ్ల మీద వెహికల్ పోయేటప్పుడు కడతాం కదా టోల్ ట్యాక్స్, 60 కిలోమీటర్లకు 90 కిలోమీటర్లకు ఒకటి పెడతారు కదా టోల్ గేట్. అక్కడ టోల్ గేట్ ఎట్లయితే కడతామో ఇది టోల్ గేట్ లెక్క పెట్టారు, వీళ్ళు పైసలు వసూలు చేయడానికి పెట్టారు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు, ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 1800599478. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా, వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు, మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టాల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టాల్ ఫ్రీ నెంబర్ ఇది. మీరు ఈ టాల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ చూస్తే మనకి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్రెడీ అవుతున్నది, ఇట్లా పరిస్థితి ఉన్నది, లీగల్ ల్యాండ్స్ కూడా అందులోకి పోతున్నాయని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అప్పుడే 2 నెలల కిందనే చెప్పిన అన్నాడు ఆయన. ఇప్పుడేం చెప్పిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అయినా, లీగల్ ప్రాపర్టీలు కూడా ఇంట్లోకి వచ్చినాయి, నిజమే ఇబ్బంది అవుతుంది అంటే ఈ బాధాకరమైన విషయం కూడా చాలా నవ్వుకుంటూ చెప్తాడు ఆయన. రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే నవ్వుకుంటూ ఆన్సర్ ఇస్తాడు అక్కడ. ఆ తర్వాత TV9తో మాట్లాడుతూ కూడా చాలా మంచిగా నవ్వుకుంటా, బాధాకరమైన విషయము నవ్వుకుంటూ చెప్తాడు. నిషేధిత జాబితాలో ఉందని పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే ఒక ప్రాపర్టీ ఫ్రీజ్ చేస్తే, ఒక మధ్యతరగతి వాడు ఒక 40 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కొని పెడితే, దాన్ని మళ్ళీ అమ్ముకుందాం, డబ్బులు వస్తే ఇంకో దగ్గర తీసుకుందాము, ఏదైనా అవసరం డబ్బుల కోసం అని చెప్పి అమ్ముకుందాం అనుకుంటే వాడి జీవితం కొలాప్స్. అక్కడ వాడు అమ్ముకోలేడు, ఇప్పుడు దాన్ని వాడు ఏం చేయలేడు. ఆ ప్రాపర్టీ అసలు అది ఇక లెక్కలోకి రాని ప్రాపర్టీ, దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకోవడం ఈ వ్యవహారం. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది టోల్ ఫీ లెక్కనే అనిపిస్తుంది. టోల్ ఫ్రీ కాదు, టోల్ ఫీ లెక్కనే కనబడుతున్నది. సో దానికి బలపరుస్తూ మళ్ళీ హరీష్ రావు ఇంకా కొన్ని బయట పెట్టిండు ఆధారాలు. ఇగో ఇక్కడిక్కడ పలానా జాగల్లో ఇగో ఇంత భూమి మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిరు, ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడితే దానికి ఇగో ఇంత తీసుకొని మీరు రెగ్యులరైజ్ చేసారు, మళ్ళీ వాటిని నార్మలైజ్ చేసి పడేసారు అని చెప్పి ఆయన గుడియాల బయట పెట్టాడు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22Aలో ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ORR ల్యాండ్
డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనుక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఏదో ఇంకొకటి కూడా ఏది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 20/1 ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నెంబర్ 20/1 ఇది ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22A ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22A ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లు అన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళీ మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22A పెట్టిండ్రట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళీ వెంటనే 22A పెట్టిందట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి. ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు, సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. అంటే ఎంత దందా జరుగుతున్నది. కొన్ని వేల ప్రాపర్టీలు నిషేధిత జాబితాలో వచ్చినాయి. మన హైదరాబాద్ రాజధాని పరిధిలోనే వేల ప్రాపర్టీలు ఉన్నాయి. ఇంకా బయట అంటే కొన్ని వేల లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీలన్నీ కూడా తీసుకుపోయి నిషేధిత జాబితాలో వేసారు. ఇక ఇంకొక గమ్మత్తు ట్విస్ట్ ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందట. అంటే ఎంత తెలివిగా వీళ్ళు వ్యవహరించారు. చాలా సినిమాల్లో చూస్తాం మనం, హీరోనో విలనో కొన్ని ప్లాన్లు వేసుకుంటున్నట్టు. ఇక నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది ఇది చేయాలి. సో అక్కడ ఈ అనుమానం రాకుండా ఉండాలంటే మనం ముందు ఈ పని చేసి పెట్టాలి. ఈ పని చేస్తే సో ఇది వీడు చేసింది కాదు, వేరే వాళ్ళు ఎవరో చేసిర్రు అని చెప్పి అనుకుంటారు. లేకుంటే వీడు కూడా ఇక్కడ విక్టిమ్ అయి ఉండాలి. ఇందులో ఈ వ్యక్తి కూడా బాధితుడు అయింది అనుకో, సో అలా కలిసిపోతాడు అన్నట్టు. చాలా కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో కూడా మనం బయట చూస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తాడు, హత్యనో ఇంకోటో దొంగతనమో చేస్తాడు, వచ్చి మళ్ళీ అందరితో కలిసిపోయి నార్మల్గా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటారు, అందరికీ పని చేస్తాడు, వాడికి ఎక్కువ పని చేస్తాడు. అక్కడ పోయి ఎక్కువ ఏదో అదని తీయడం, సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, ఇట్లాంటి అన్నీ చేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా అట్లనే కథగా అనిపిస్తూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రిదే అందులో పడ్డది అంటే నిజంగా ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారు అధికారులు. చాలా అసలు నిష్పక్షపాతంగా అసలు ఏం ఇంత తప్పు లేకుండా పనిచేస్తున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలంతా కూడా ఎవరైతే బాధితులు అని చెప్పుకుంటారో వాళ్ళంతా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం మీద. లేకపోతే ముఖ్యమంత్రిది నిషేధిత జాబితాలో పెట్టుడేంది. అసలు సొక్కం అంటే సొక్కం 24 క్యారెట్ కాదు, ఇంకా పెద్ద క్యారెట్ ఎంత కొత్తగా తయారు చేసి ఆ వాల్యూ ఉన్నటువంటి మన అధికారులు అంత అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటాను. ఎవడనే నమ్ముతాడా? ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలో పెట్టిరంటే జనాలను నమ్మేయడానికి వేసారు, కానీ ఎవడు నమ్మడు. అంటే ఇది కావాల్సుకొని చేస్తున్నారు బయట చెప్పుకోవడానికి. ముఖ్యమంత్రి దానిలోకి పోయింది కాబట్టి ఇక అందరికీ పోయినాయి, అయితే ముఖ్యమంత్రి అయితే మనకి కూడా అయితే అని ఒక అభిప్రాయాన్ని తీసుకుపోవడానికి చేసినట్టుంది తప్పితే వేరే ఆప్షన్ లేదు, వేరే కనబడట్లేదు. సో మొత్తాన్ని కవి పడేసిరు అందులో. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీలన్నీ ఎట్లా రావాలి? 30% కమిషన్ అంటారు, 40% కమిషన్ అంటారు. నిన్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, ఇంత కమిషన్ వసూలు చేస్తున్నారు, ఇంత తీసుకుంటున్నారు అని చెప్పి. మీరు ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళు ఎవరెవరు తెలియదు, వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ ఏజెంట్లకు డైరెక్ట్ అప్రూవల్ దొరుకుతుంది కలెక్టర్ని కలవడానికి. మాకు అర్థం కాక ఇద్దరు రైతులను అడిగిన ఏమైనా చేయండి, దీనికి ఏం ఆలోచన అంటే ఒక రైతు పోయిండు రెవెన్యూ మినిస్టర్ తెలియదు, కన్సర్న్ పర్సన్ అని చెప్తాను, పేర్లు చెప్పను, కానీ ఆయన దగ్గర పర్సన్ పోయి అడిగితే ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, మేము మీడియాలో వస్తే నమ్మలేదు సార్ 30% కమిషన్ అని మేము నమ్మలా. క్లియర్గా ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది, రెవెన్యూ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము, ఇంకెవరో కన్సర్న్ పర్సన్ దగ్గర తీసుకెళ్తాను, 30% నీ ల్యాండ్ వదిలేసే వాళ్ళకు నీకు 100% అయిపోతుంది. ఎన్ని రోజులు కష్టపడతావు, నువ్వు 6,000కి వచ్చినావు, మా ఇంటికి 5,000 పోతావు, నీ పిల్లలు పోతారా కోర్టుకి, నీ పిల్లలు తిరుగుతారా, ఎందుకు టెన్షన్, ఇది ఇచ్చేసేయండి 30%, మీరు వ్యవసాయం చేయండి, మిగతా ల్యాండ్ మీరు డెవలప్ చేసుకోండి, అన్ని పైసలు అవుతాయి, మీకు డెవలప్మెంట్ మీకు అర్థమవుతలేదు.
అనవసరంగా పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు 5 ఏళ్ళ నుంచి ఇటు అటు తిరుగుతున్నారు, కోర్టులోకి పోతున్నారు, వేస్ట్ ఇది. ఊరికి డైరెక్ట్ మీరు 30% ఇవ్వండి, మీ ల్యాండ్ విత్ ఇన్ 1 వీక్ మీ పేరు అవుతుంది, ఆర్ విత్ ఇన్ 1 మంత్ లో మీ పేరు అవుతుంది. హ్యాపీగా డెవలప్మెంట్ చేసుకోండి అక్కడ నుంచి. ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యం అంటాము, అందరం చదువుకున్నాము, ఈ రైతులందరి గురించే గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్తూ వస్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా? ఒకవైపు ఏమో హైడ్రా పేరుతోటి కూలగొడుతారు, ఇంకోవైపు ఏమో నిషేధిత జాబితా అంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ హైడ్రా లిస్ట్లో మన ఇల్లు ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ నిషేధిత జాబితాలు ఉందో లేదో చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా చుట్టూ చెరువు శిఖంలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. మీకు ఇల్లు ఉంటే ఇల్లు అంత ఈజీ కాదు. ఇప్పటిలాగా ఈ యొక్క సొంత ఇల్లు ఉంటే బేషుగ్గా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అసలే కాదు. కాలు మీద కాలేసుకొని కూర్చునే పరిస్థితి లేదు. కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరిగే పరిస్థితి ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో. మీకు ఒక ప్రాపర్టీ ఉంటే, ఒక ఇల్లు, ఒక బిల్డింగో ఉంటే మీ కాళ్ళకి చెప్పులు అరిగేదాకా ఇటు రెవెన్యూ శాఖ దగ్గరికి, అటు ఇంకొకరి దగ్గరికి, ఇటు ఇంకొకరి దగ్గరికి, ఈ ఇంకొకరు ఎవరు అనేది మీకు తెలుసు. బయట రోజు చర్చ జరుగుతున్న వాళ్ళ దగ్గరికి తిరిగితేనే మీ ప్రాపర్టీలు సేఫ్గా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఈ రిస్ట్రిక్టెడ్ జాబితాలు పెట్టి ఏం చేస్తాం మనం? తీసుకుపోయేదాన్ని అమ్ముకోలేము. ఇప్పుడు బయట ఆరుస్తున్న ఆరోపణలు ఏంది? ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అడుగుతున్నారు, తీసుకొని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? నిజంగానే మన అధికారులందరూ, దట్టు రెవెన్యూ శాఖలో అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారు, అసలు అవినీతి లేకుండా చాలా అద్భుతంగా నిక్కచ్చిగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. చూడురి, ఇదొక అద్భుతమైన విషయం. అది రెవెన్యూ శాఖలో చాలా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ఏ అవినీతి లేకుండా అధికారులు పనిచేస్తున్నారు కాబట్టే ముఖ్యమంత్రి కూడా అందులోకి ఏందని ఏదైతే ప్రచారం చేస్తున్నారో అసలు దేంతో ఉన్న వాళ్ళ కూడా అర్థమవుతలేదు నాకు. వీళ్ళు వాళ్ళు అద్భుతము, వాళ్ళ ఆహా దేవుళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో తప్పిదం చేసిర్రు, వాళ్ళ తప్పిదం వాళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళ పాత్ర ఏం లేదు, ప్రభుత్వం పాత్ర ఏం లేదు. వాళ్ళు ఏదో నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా పనిచేసుకుపోతూ ఉంటే ఏదో మిస్టేక్లా అవి నిషేధిత జాబితాలో పడ్డాయట. అంటే ఏం కథలు చెప్తున్నారు నిజంగా. ఈ కథలతోటి సినిమాలు తీస్తే నిజంగా బ్లాక్ బస్టర్లు అవుతాయి. ఈ మధ్యకాలంలో 100 days 200 days జరిగే సినిమాలు ఉంటలేవు కదా. ఇవి సినిమాలు తీస్తే 100% 100 days 200 days ఇక నడుస్తూనే ఉంటాయి, ఏడాది మొత్తం నడుస్తూనే ఉంటాయి. అటువంటి కథలు చెప్తున్నారు వీళ్ళు మనకి. తెర వెనకాల జరిగే వ్యవహారాలు జరుగుతున్నాయి, బయటకు వచ్చేమో ఇట్లాంటి కథలు చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి తిప్పడం, ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించడం, ఇక పేడు ఛానళ్ళు ఉంటాయి కొన్ని, వాటితోటి తిప్పడం, ఆహా ఓహో అని. ఎందుకు పేదోని ఉసురు పోసుకుంటారు? ఒక దిక్కు హైడ్రా, ఒక దిక్కు నిషేధిత జాబితా. అల్టిమేట్గా ఇలా బలయ్యేది పేదోడు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతోడు తప్పితే బలిసినోడు ఏం చేస్తాడు? పోతోడు డబ్బులు ఇస్తాడు, చేయించుకొని వస్తాడు. మధ్యతరగతోడు రూపాయి కూడబెట్టి ఏళ్ళకేళ్ళు కష్టపడి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే దాన్ని తీసుకుపోయి మీరు అందులో వాడేసారు. మొన్నటిదాకానేమో బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొట్టారు, ఇప్పుడు తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టారు. ఏం కావాలి పేదోడు? మధ్యతరగతోడు ఎట్లా బతకాలి? ఎటొచ్చి పేదోడు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి 3 గ్రూపులని టార్గెట్ చేశారు. కొడతా ఉన్నారు. ఇక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. వాడిగా లేవద్దు, కొంచెం ఇట్లా సదురాయించుకొని లేచేసరికి మళ్ళీ తాప్ పనేస్తున్నారు, మళ్ళీ కొంచెం లేసరికి మళ్ళీ ఇంకోటి తాప్ పనేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి అదే జరుగుతున్నది. ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది మీకు. దారికి రాండ్రి ఇప్పటికైనా. పుట్టగొట్టకుండ్రి పేదలది, మధ్యతరగతులది, వాళ్ళ జీవితాలు నాశనం చేయకూడదు. రూపాయి సంపాదించుకోవడానికి పేదలు చాలా కష్టపడుతున్నారు. మీరు ఎట్లా సంపాదించుకుంటారో, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీ సోదరుల గురించి, మీ గురించి, మీ పార్టీ వల్లే రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో అవన్నీ మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు. మా పేదోళ్ళ, మా మధ్యతరగతుల్లో పుట్టగొట్టకూరి, దోసుకోకూరి మమ్మల్ని. సో ఇప్పటికైనా మారండి. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది మీకు. సరే, ఒక ఏడాది ఎలక్షన్ కోసం పోయినా ఒక ఏడాది ఉంది. ఇప్పటికైనా దారికి రండి. పేదోళ్ళ పుట్టగొట్టే మార్చుకోండి. నేను పేదోని, మధ్యతరగతులు అని చెప్పుకుంటారు కదా. సో ఒకసారి అక్కడికి ఆలోచించండి. మీరు పేదోళ్ళు కాదు, మధ్యతరగతులు కాదు, మీరు ఏడికెళ్ళొచ్చారు అందరికీ తెలుసు, సమాజం అంతా. మీరే చెప్పుకున్నారు మేమంతా దారికారులము, మాకు 1000 ఎకరాల భూములు అని మీరే చెప్పుకున్నారు. సో మీరు పేద కాదు, మధ్యతరగతి కాదు. ఒకసారి మీరు ఆ స్థాయికి వచ్చి ఆలోచించండి. అప్పుడు తెలిస్తే బాధలేందో, వాళ్ళ గోసేందో, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. గూడు లేక గుడిసె గూల కొట్టి మీరు ఇన్ని చేస్తూ ఉంటే ఎట్లా గోస పడుతున్నారు, ఎట్లా ఏడుస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీరు మీద కూర్చున్నారు, గోల్కొండ కోట మీద పైన ఒక గది ఉంటుంది, రాజు కూర్చున్నటువంటి ఒకప్పుడల్లా. అట్లా మీరు ఆ గోల్కొండ కోట మీద ఉన్నట్టు ఆ మీద కూర్చున్నారు, సింహాసనం మీద. మీకు కిందికి కనిపిస్తలేవు, మీరు ఇట్లా చూస్తున్నారు చక్కగా, అక్కడెక్కడో చూస్తున్నారు మీరు. ఇక్కడ మీ పక్కకున్న మీ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో మీరు చూస్తలేరు, పట్టించుకుంటలేరు. వదిలేసిరు, వేరే వాళ్ళకి వదిలేసిరు, వేరే వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు. మీరు ఇక మీ ఆదేశాలు లేకుంటే వాళ్ళు చేయరు కదా. సో ఆ వ్యవహారాన్ని నడుస్తున్నది. సో ఇట్లనే ఉంటే మీకే ప్రమాదం. కూర్చున్న చెట్టు కొమ్మల్ని ఎప్పుడు నరుక్కోరు ఎవరు కూడా, కానీ మీరు నరుక్కుంటున్నారు. ఇక మీ భవిష్యత్తు మీకే ఎరక. థ్యాంక్ యూ.